₹2.49 ఎక్కువ, ₹4.60 ఎక్కువ అని అడిగితే పచ్చమొక్కలు ఎల్లో మీడియా ₹2.49 ఎక్కువని అంటాయి. అంటే వీళ్లకు లెక్కలు తెలియక కాదు, బాబు ఇచ్చే లెక్క కోసం ఈ తప్పుడు లెక్కలే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. ప్రజలంటే లెక్కలేనోళ్ళు మనం అడిగితే సరైన లెక్క చెబుతారా? వీళ్లకున్న పైత్యం అలాంటిది. మరి జగన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కి నుంచి విద్యుత్ యూనిట్ ₹2.49 కొంటే గుండెలు బాదుకుని, గొంతులు చించుకొని, బట్టలు చింపుకొని గగ్గోలు పెట్టారు. అదే చంద్రబాబు యాక్సిస్ సంస్థతో ₹4.60 విద్యుత్ ఒప్పందం చేసుకుంటే జేజేలు కొడుతున్నారు. జగన్ మంచి చేసినా దోపిడీ అనాలి, బాబు దోచేసినా విజన్ అని డప్పు కొట్టాలి. ఒకే ఒక్క సంతకంతో 11,000 కోట్ల రూపాయలు దోచేసే ప్లాన్ చేశారు. జనంపై 15,000 కోట్ల రూపాయల భారం మోపారు. 25 ఏళ్లకు సరిపడా షాక్ ఇచ్చారు. అయినా సరే ఈ వార్త రాయడానికి ఎల్లో మీడియా చేతులు చచ్చుబడిపోయాయి. ఇది పక్షవాతం కాదు సార్, పచ్చవాతం. మీకో విషయం తెలుసా? విద్యుత్ రంగ సంస్థలను నట్టనడి వీధిలో నిండా ముంచేసిన ఘనత మన చంద్రబాబుది. అయినా సరే దానికి విజన్ అనే తోక తగిలిస్తారు. ఈ దేశంలోనే అత్యధిక ధరలకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న ఘన చరిత్ర కూడా చంద్రబాబుదే. అయినా సరే దానికి కూడా విజన్ అనే తోక తగిలిస్తారు. యాక్సిస్ సంస్థతో ₹4.60 ఒప్పందం చేసుకోవడాన్ని విద్యుత్ నియంత్రణ మండలి తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే చంద్రబాబు విద్యుత్ చట్టాన్ని బయటకు తీసి అందులో సెక్షన్లన్నీ బయటకు లాగి వారిని బెదిరించి మరీ ఒప్పించారు. దీనికి కూడా విజన్ అనే తోక తగిలిస్తారు. జగన్ ₹2.49 విద్యుత్ ఒప్పందం చేసుకుంటే లేనిపోని కథలు అల్లి అందులో అవినీతి ఉందని బురద జల్లి విష ప్రచారం చేసిన పచ్చమొక్కలు ఎల్లో మీడియా బాబుగారి దోపిడీపై ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో యూనిట్ ₹2.49 జగన్ కారు చౌకగా ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. నేడు యాక్సిస్తో యూనిట్ ₹4.60 అడ్డగోలుగా బాబు ఒప్పందం చేసుకుంటే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఇదే చీకటి ఒప్పందాన్ని గతంలో జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే అవినీతిలో భాగంగా బాబు ఇప్పుడు పునరుద్ధరించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఈ ఒప్పందాన్ని విద్యుత్ నియంత్రణ మండలి వ్యతిరేకించిన విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో బెదిరించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. యూనిట్ ₹3.53 ఇస్తామని రిలయన్స్ ముందుకొచ్చిన ₹4.60 యాక్సిస్తో విద్యుత్ ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. వేల కోట్ల రూపాయల మీ చీకటి ఒప్పందాలతో రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. 11,000 కోట్ల దోపిడీ కోసం ₹4.60 విద్యుత్ ఒప్పందం చేసుకుని 25 ఏళ్లకు సరిపడా షాక్ ప్రజలకిచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. 2014-19 మధ్య సోలార్ పవన విద్యుత్ దేశంలోనే అత్యధికంగా ₹6.80 కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదే అన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గుముఖం పట్టిన కమిషన్ల కోసం అత్యధిక ధరలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. 2019లో బాబు దిగిపోయే నాటికి ట్రాన్స్కో జెన్కో అప్పులు విద్యుత్ బకాయిలు 86,215 కోట్లు పెట్టి దివాళా పట్టించింది వాస్తవం కాదా?